హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పాకిస్తాన్లోని ఎడారిలో అయితే ఉన్నానండి. వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మనమైతే ఇక్కడ ఒక్కరోజు కూడా బతకలేమండి, కానీ వీళ్ళు రోజు ఇక్కడే ఉంటారు. సో వీళ్ళ ఏమేమి పనులు చేస్తారు, వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళు వంటలు ఏమేమి చేసుకొని తింటారు ఏంటి అనేది క్లియర్గా ఈరోజు ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే పొద్దున్నే అయితే పాలు కాసి టీ అయితే పెడుతుందండి. సో మనకి తెలుసు కదా, యాజ్ యూజువల్ వాళ్ళు కూడా మనలాగే టీ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ టీ పొడి అయితే వేసింది, తర్వాత పొయ్యి కింద మంట అయితే సెట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి షుగర్ డబ్బా ఇచ్చింది. సో షుగర్ తీసి అయితే వేస్తుంది టీలో. ఇక్కడ ఏంటంటే సేమ్ వీళ్ళు అంటే చాలా వేడిగా ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో ఉన్న వాటిల్లోనే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఏంటంటే ఇంకా టీ అయితే పోయడం అయిపోయిందండి, కాయడం అయిపోయింది, ఇప్పుడైతే పోస్తుందన్నమాట. వీళ్ళు రోజు ఏం వండుకుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు, అసలు అంత వేడిని ఎలా భరిస్తున్నారు, ఇంత వేడిలో ఉంటూ కూడా ఎంత ఫేర్గా ఉన్నారో చూడండి. నేనైతే నల్లగా బల్బులాగా మాడిపోతాను. సో టీ తాగేసి ఆ అమ్మాయి అయితే ఓడవడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇల్లు ఓడడం అయిపోగానే ఇప్పుడు ఏంటంటే కూరగాయలు కడగడానికి అయితే వెళ్తున్నారండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లక్కీగా ఒక బోరింగ్ ఉందన్నమాట. విడిగా ఏంటంటే వాటర్ కోసము ఇంత వాటర్ కుంటల్లాగా ఉంటాయి, వాటి దగ్గరికి అయితే వెళ్తారు. వీళ్ళకి అవసరం లేకుండా ఇక్కడే కొంచెము బోర్ అయితే వేసినట్టున్నారు. సో దానికి బోరింగ్ ఉంది కాబట్టి అక్కడే కూరగాయలు అయితే క్లీన్ చేసుకున్నారు. చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఏంటంటే వాటిని అయితే తురుముతున్నారనమాట. ఇదేంటంటే రాడిష్ అండి. సో ఈ రాడిష్ అయితే అమ్మాయి అయితే తొక్కు తీస్తుంది, వాళ్ళ అమ్మేమో తురుముతుంది అనమాట కూర్చొని. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎండ ప్రదేశంలో ఉంటారు కదా, చాలా హీట్కి, దానికి అనుకూలంగా వాళ్ళు తినే ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. రాడిష్లోనైతే కారం అయితే కవర్తో పట్టుకొని వేస్తుందండి, మండుతుందని. అలాగే ఏంటంటే ఉప్పు వేసేసారు. తర్వాత ఏంటంటే రొట్టెలు చేసుకోవడానికి గోధుమ పిండిని అయితే దానిలోనే వేసారు. ఇప్పుడు వీటితో అయితే రొట్టెలు కాలుస్తారంట. ఇవేంటంటే పొయ్యి దగ్గరికి వచ్చేసి చక్కగా వాటిని అయితే పిండిని అయితే కలుపుతుందండి. పక్కన బకెట్లోనైతే వాటర్ తెచ్చుకుంది. సో ఆ రాడిష్, కారము, ఉప్పు, కొత్తిమీర వేసిన దాన్ని శుభ్రంగా కలుపుతున్నారనమాట పిండి రొట్టెలు కాల్చుకోవడానికి. రొట్టెలను అయితే వీళ్ళు ఏంటంటే చేతితోనే తడుతున్నారనమాట. సో శుభ్రంగా చేతితోనే తట్టి దాన్ని అయితే ప్యూర్ గీ వేసి అయితే కాలుస్తారండి. అంటే వీళ్ళకి ఎక్కువ ఆవులు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి పాలతోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళు వెన్న చిలికి నెయ్యితోనే వంటలన్నీ చేస్తారనమాట. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కదా. సో ఒకదాని తర్వాత ఒక రొట్టె అయితే కాలుస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి. మంచిగా గీ వేసి, ప్యూర్ గీ వేసి కాలుస్తుందండి. ఇక్కడ పక్కనే కొన్ని ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో వెళ్ళి ఒకసారి ఒక లుక్ వేసి వద్దాము. ఇక్కడ ఒక అక్క అయితే రొట్టెలను అయితే ఇట్లా కుంపటి లాంటిది పెద్దది ఉంటుంది కదా, సో దాంతోనైతే కాలుస్తుందండి. సో వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గరే ఇది పెట్టుకొని ఆమె వంట చేయడానికి ఇక్కడికే వచ్చి కాల్చుకుంటుంది అనమాట. సో మనం ఇంటి దగ్గర పొయ్యి పెట్టుకున్నట్టు ఈమె రొట్టెలు కాల్చుకోవడానికి ఇది పెట్టుకుంది. చూడండి, వాళ్ళ ఇంట్లోకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలు అయితే ఆమె రెడీ చేసుకొని వాటిని అయితే లోపల పెట్టి కాలుస్తుంది అనమాట. సో ఇలా కాల్చుకొని తింటారు వాళ్ళు. అలా కాల్చుకున్న రొట్టెలని ఇలా ముద్దలాగా అయితే కలుపుకుంటారండి గీ వేసి. సో దాన్ని అయితే తింటారనమాట అందరు కలిసి కూర్చొని. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, ఇక్కడ ఆవులు, ఎద్దులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని. ఇవేంటంటే పూరిల్లులు. సో మట్టితో చేసిన పూరిల్లులు ఎలా ఉన్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే దగ్గరగా ఇల్లులు అయితే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరూ ఒక దగ్గరే ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళ ఇల్లు ఏంటంటే ఇలా కర్రలతోటి లోపలైతే చేశారనమాట.
సో రౌండ్గా అయితే ఒక డిజైన్లోనైతే గట్టిగా వేశారండి. ఎందుకంటే ఇది ఎడారి కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం ఇసుక తుఫానులాగా అట్లా వస్తాయి అనమాట. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా ఎగిరిపోకుండా కొంచెం గట్టిగా అయితే దీన్ని అయితే వేశారనమాట. ఇక్కడ చూడండి, ఈ బుడ్డోడు ఆవు దూడతో ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా పక్కన ఇంకొన్ని ఇల్లులు ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏంటంటే లోపల ఒక 2 మంచాలు వేశారు. అలాగే ఏంటంటే ఇట్లా రౌండ్గా ఒక కట్టుదిట్టంగా చేశారనమాట, ఎక్కడే కానీ ఏ ప్రాబ్లం రాకుండా. ఇక్కడ చూసారా, మట్టితోటి ఒకటైతే చేశారు. దాన్ని ఏంటంటే దీనిలో అయితే గోధుమ పిండి అయితే పెట్టుకుంటారంట. సో చేసి తయారు చేసి పెట్టుకుంటే ఆ పిండి అయిపోయిన దాకా కూడా ఆ పిండి అయితే పాడవదంటండి. సో ఇక్కడ ఏంటంటే దగ్గరలో అయితే ఒక ఫంక్షన్ కూడా చేస్తున్నారు. సో అందరు అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటే ఏం చేస్తున్నారని వెళ్ళి చూస్తే ఇక్కడ ఏంటంటే ఒక అన్న అయితే రొట్టెల పిండి కలుపుతున్నాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏంటంటే ఈ హౌసెస్ పక్కనే చేస్తున్నారనమాట ఫంక్షను. సో చూడండి, అన్న అయితే కర్రీస్ చేస్తున్నాడు. ఒక దానిలోనేమో మటన్ అంట, ఒక దానిలోనేమో బిర్యానీ చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈయనేనమాట వంట మాస్టరు. సో ఇట్లా ఒక పక్క అంతా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూర్చొని టీ అయితే తాగుతున్నారండి, గవ్వ లాగా అదేదో అంటారు కదా, సో దాన్ని అయితే తాగుతున్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది మగవాళ్ళు అయితే రొట్టెలు కాలుస్తున్నారండి. సో అందరూ అయితే ఉండి రొట్టెలు అయితే గబగబా రొట్టెలు అయితే కాలుస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక పొట్టేలు తలకాయ కూడా కనిపిస్తుంది మనకి పక్కన చూడండి. వీళ్ళు మొన్న నేను వీడియో పెడితే అది గొర్రె కాదు బర్రె అన్నారు. సో ఆ బర్రె కాదండి, ఇక్కడ గొర్రెలే బర్రెల సైజులో ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పి మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది మీకు. ఇదిగో మటన్ కూడా చూడండి, అంటే మన సైడు మటను పొట్టేళ్ళు కొంచెం పిల్లలు చిన్నగా ఉంటాయి, అక్కడ మీకు పక్కన తలకాయ కనిపిస్తుంది కదా. సో వాళ్ళు కోసింది పొట్టేలే, కాకపోతే మాంసం ఏంటంటే బాగా పెద్ద పెద్ద ముక్కలు కనిపించే తలకి మన వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే బిర్యానీ కోసం అయితే ఆనియన్స్ టమాటోస్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఓ పక్క మటన్ అవుతుంది, ఒక పక్క అయితే రొట్టెలు చేస్తున్నారు. ఇట్లా అందరైతే కలిసి ఇంకా అరేంజ్మెంట్స్ అయ్యాక కూర్చొని అయితే తింటున్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ లాగా జరుగుతుంది అనమాట, గెట్ టుగెదరు. సో అందరైతే వచ్చి కూర్చొని అయితే తింటున్నారు. పక్కనే వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఈ బాబు ఏంటంటే ఆ వాటర్ని ఏంటంటే ఈ గాడిద మీద కట్ అయితే తీసుకొని వెళ్తున్నాడండి. సో చెప్పాను కదా, వాటర్ దగ్గరలోనే ఇల్లులన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడే గేదెలకి నీళ్లు దాపుతారు, అవే నీళ్లు వాళ్ళు తీసుకెళ్ళి తాగుతారనమాట. సో ఇతను ఏంటంటే గాడిదకి 4 డబ్బాలు వాటర్ కట్టుకొని అయితే తీసుకెళ్తున్నాడు. సో అంటే కొంచెం నడవాలి కదా ఇళ్ళ దాకా, అందుకని చెప్పేసి అట్లా అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద ఆయన ఇక్కడ కూర్చొని ఒక మట్టిలో రొట్టె కాలుస్తున్నాడు. ఏంటా విచిత్రంగా ఉందని వెళ్ళానండి. సో నాకైతే చూపిస్తున్నాడు అనమాట. వీళ్ళు ఏంటంటే ఇట్లా రొట్టెలు కాల్చుకొని అయితే తింటారంట. కింద చూడండి నిప్పులు కనిపిస్తున్నాయి కదా వెనక, ఆ నిప్పుల్లోంచే రొట్టె తీసేసాడు. ఇప్పుడు ఈ రొట్టెని ఏంటంటే బాగా నలుపుకొని దాన్నే తింటారనమాట. సో ఇప్పుడు దీనిలోకి కర్రీ కోసం ఆ గొర్రెపిల్ల ఉంది కదా అక్కడ పాలు వితుకుతున్నారు. ఈయన ఏంటంటే కొంచెము రొట్టె బాగా ఎక్కువ కాలు ఉంటుంది కదా నల్లగా, దాన్ని అంతా ఏంటంటే కత్తితోటి గీక్కుతున్నాడు అనమాట, చేదు రాకోకుండా. తినేటప్పుడు ఎక్కువ ఓవర్ కుక్ అయి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నిప్పుల్లో పెట్టి కాల్చారు కాబట్టి దాన్ని అంతా క్లీన్ చేస్తున్నాడు అనమాట. పక్కన ఏంటంటే ఇప్పుడు ఈయన క్లీన్ చేస్తున్నాడు, ఇంకొక అతను ఏంటంటే దీనిలోకి మరి రొట్టెలోకి నంచుకోవడానికి కర్రీ కావాలి కదా, సో అందుకని చెప్పేసి పొయ్యి గొర్రె దగ్గర అయితే పాలు పితుకుతున్నాడండి. ఇప్పుడు ఈ పాలతోనైతే చూడండి ఉల్లిపాయలు కారము ఉప్పు వేసి ఈ పాలనైతే నిప్పుల మీద పెట్టి ఒక క్రీమీ స్ట్రక్చర్లో చేశారు, మలాయి లాగా. ఇప్పుడు ఆ రొట్టెని ఏంటంటే పిసుకుతున్నారు అనమాట, మంచిగా పిసికి ముద్దలాగా చేసి ఇప్పుడు కొన్ని ఏమో రొట్టె ముక్కలు ఒక పక్క ఏమో నెయ్యి వేసిన ముద్దలు అన్నీ కలిపి పెట్టుకొని అయితే కూర్చొని తింటున్నారండి. ఇక్కడ వీళ్ళకి గొర్రెలు ఎక్కువ దొరుకుతాయి కదా, సో అందుకని చెప్పి వాటి పాలతోటి ఇన్స్టెంట్గా కర్రీ అయితే చేసుకున్నారు, అందరు కలిసి అయితే తింటున్నారండి. సో ఇదండి వీళ్ళ ఎడారి జీవితం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆ వేడికి మనమైతే ఒక్కరోజు కూడా అక్కడ బతకలేము. వీళ్ళైతే ఎలా సర్వైవ్ అవుతున్నారు, వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి.